అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఒక అమ్మాయి సిగ్గు విడిచి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా అతను ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు. అతనెవరో తెలుసుంటే కనీసం నేనన్నా మాట్లాడదామనుకున్నాను. అది కూడా చెప్పలేదు. అతని మనసులో శైలు లేనప్పుడు అతనే కావాలని పట్టుబట్టి ఉండడం ఎంతవరకు సమంజసం? నువ్వే చెప్పాదిత్య. ఏదైతేనే నా కూతురు మనసు మార్చుకుంది. నేను చెప్పిన సంబంధం చేసుకుంటాను అంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది ఆదిత్య. చాలా థ్యాంక్స్. నన్నంత ఇష్టపడిన శైలు ఈరోజు ఎందుకు తన ప్రేమను వదిలేసుకోవడానికి సిద్ధపడింది అంటే నేనెవరో ఏంటో శైలుకి తెలిసిపోయిందా? అవును, ఖచ్చితంగా తెలుసుకుని ఉంటుంది. నేను ఒక మెకానిక్ అనుకొని ప్రేమించిన మనిషి ఒక కోటీశ్వరుడి ఇంటి బిడ్డని అని తెలిసిన తర్వాత నన్ను ప్రేమించడం స్వార్థం అవుతుందనుకుని తన ప్రేమని త్యాగం చేసి ఉంటుంది. మాస్టర్, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి ఆదిత్య? చిన్న పనుంది మాస్టారు, వెంటనే వచ్చేస్తాను. అన్నయ్య, నీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. నీ ప్రేమని, నీ అభిమానాన్ని చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య. శైలు, నువ్వేంటి ఇలా వచ్చా? నీకోసమే. నా కోసమా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? తెలీదు. తెలుసు, నీకన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. శైలు, ఒకటి చెప్పనా? ఒక మనిషి మీద కోపం వస్తే దాచుకోవచ్చు, అసహ్యం కలిగితే అణుచుకోవచ్చు, కానీ ప్రేమ కలిగితే మాత్రం ఆపుకోలేం శైలు. దాన్ని మనసులో అణిచి ఉంచలేం. పైకి ఎలా మాట్లాడినా కళ్ళు మాత్రం నిజమే చెప్తాయి శైలు. మనసులోని ప్రేమని కళ్ళు దాచుకోలేవు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఈ మాట నాకంటే ముందు నువ్వే చెప్పావు శైలు. అప్పుడు ప్రేమించిన దానివి ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. పరిస్థితులు ఎప్పుడూ ఒకటేలా ఉన్నాయి శైలు, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఒకటే. ఏంటది? నీకు తెలిసిన నిజం. నేనెవరో తెలియనప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు. నేనెవరో నిజం తెలిసాక నీ ప్రేమని మనసులో దాచుకుంటున్నావు కాదా? నాకే నిజం తెలీదు. తెలుసు. నా ఆస్తి, అంతస్తు నీ ప్రేమకి అడ్డంగా మిగిలిపోతే నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను శైలు. నాకు ఇలా మామూలు మెకానిక్ జీవితం గడపడమే ఇష్టం. నా కోసం ఎందుకు నీ స్థాయిని వదులుకోవాలి? నీకు నేను తగిన మనిషిని కాను. కానీ నాకు మాత్రం నువ్వే తగిన మనిషివి శైలు. ఎందుకంటే
నేను ఎవరో తెలియనప్పుడు, నేను మీ షెడ్లో పనిచేసే ఒక మామూలు మెకానిక్ని అని తెలిసినప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. మీ డాడీ నీ కోసం మంచి సంబంధం తీసుకొని వస్తే పెళ్లి చూపుల నుంచి సరాసరి వచ్చి నువ్వు నా ముందు నిలబడి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావే, ఆ ధైర్యం నాకు నచ్చింది. ఆ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మనసులోకి సూటిగా దూసుకెళ్ళిపోయింది శైలు. ఆ రోజు నీ స్థాయి కాదని తెలిసినా నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమించావు. ఈరోజు నేను అంతే నిజాయితీగా ప్రేమిస్తున్నాను శైలు. ఆస్తులు అంతస్తులు మారచ్చేమో గాని ప్రేమలు మాత్రం ఎప్పుడూ మారిపోవు శైలు. నీ ప్రేమ నాకు కావాలి. గుర్తుపెట్టుకో, నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ శైలు. ఐ లవ్ యూ శైలు. హలో డాడీ. ఆదిత్య, నువ్వు వెంటనే ఇంటికి రావాలరా. ఏమైంది డాడీ? చెప్తున్నాను కదా, అర్జెంటుగా రావాలి. బయలుదేరి రారా. వస్తున్నాను. ఆదిత్య ఎందుకు వచ్చాడు? మనల్ని పిలిచినట్టే ఆదిత్యని కూడా పిలిచుంటారు, అందుకే వచ్చి ఉంటాడు. అసలు వాడినెందుకు పిలిచినట్టు? వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని అమ్మ చెప్పింది కదా. మరి పని కట్టుకుని వాడినెందుకు పిలిచింది? లోపలికి వెళ్తున్నాం కదా, అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడే తొందర ఎందుకు, పద కమ్. నానా, తాతయ్య, ఏదో అర్జెంట్ పని ఉంది, వెంటనే రమ్మని చెప్పారు. ఏంటన్నా, ఏంటది? మీ అమ్మ చెప్తుందిరా, కాసేపు వెయిట్ చెయ్యి. ఎందుకో రమ్మని పిలిచారు? చెప్తాను. అందరూ కలిసి వెయిట్ చేయండి.